ఓం నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో మనము పరంపర గురువులు ఆళ్వార్ల గురించి తెలుసుకుంటున్నాము. ఆ పరంపరలో ఈరోజు మధురకవి ఆళ్వార్ గురించి, వాళ్ళ విశేషత గురించి, వాళ్ళ ప్రబంధం గురించి అన్ని విశేషాలు మనము ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాకవి మధురకవి ఆళ్వార్ల గురించి, ఆయన యొక్క తనియన్ అంశము, ఆయన ఏ అంశం నుంచి వచ్చారు, ఆయన పాశురం గురించి చెప్తారా? అగాధ భగవద్భక్తి సింధు అయినటువంటి 12 మంది ఆళ్వార్లలో 6వ ఆళ్వార్లుగా మధురకవి ఆళ్వార్లు కీర్తింపబడుతున్నారు. ముఖ్యంగా నమ్మాళ్వార్ని 5వ ఆళ్వార్లుగా చెప్తుంటే, ఈ మధురకవి ఆళ్వార్ని 6వ ఆళ్వార్లుగా సంప్రదాయం పరిగణించింది. వీళ్ళ ఇద్దరికీ కూడా అభేదం అంటే గురు శిష్యుల సంబంధాన్ని విడదీయకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతోనే మధురకవి ఆళ్వార్ని 6వ ఆళ్వార్లుగా సంప్రదాయం పరిగణించింది. వీరు మేషే చిత్తా సముద్భూతం పాండ్యదేశే గణాంశజం శ్రీ పరాంకుశ సద్భక్తం మధురం కవిమాశ్రయే అనేటువంటి తనియన్ శ్లోకం వీరిది. ఇంతకుముందు తమరు చెప్పినట్టు మహాకవి వీరు. వీరి పేరులోనే ఆ మధుర కవి అనేటువంటి ఒక పదం ఉన్నది. అది ఒక సార్థక్యం. అంటే మధురంగా కవితను ఎవరైతే రచిస్తారో వాళ్ళని మధుర కవులు అంటూ ఉంటారు. అందువల్ల మేషమాసంలో చిత్త ఆ నక్షత్రంలో వీరి యొక్క అవతారం జరిగింది అని ఈ తనియన్ యొక్క తాత్పర్యం. అలాగే ఆళ్వారుల యొక్క వైభవాన్ని కీర్తిస్తూ వేదాంత దేశికుల వారు వీరి గురించి ఒకే ఒక పాసురంలో తెలియజేస్తున్నారు. తేరియమా జ్ఞానముడన్ తిరుక్కోడూరిల్ சித்திரையில் சித்திரநாள் வந்துதோன்னி ஆரியநல் அன்புடனே குருகூர் நம்பிக்கு அனவரதம் அந்தரங்கம் அடிமை செய்து மாரணையல்லால் என்ன மறந்தும் தேவு மத்தரியேரனும் மதுரகவியே நீ முன் கூறிய கண்ணினுன் சிறுத்தாம்பதனில் பாட்டு కులవపదినున్నం எனக்கு ఉదవు నీయే అని వీరి యొక్క జన్మ రహస్యం, అవతార రహస్యం, వీరి యొక్క దివ్య ప్రబంధం, వీరు ఎవరికి అక్కడ సత్శిష్యులుగా ఉన్నారో ఇవి అన్నింటినీ కూడా ఒకే ఒక పాసురంలో దేశికుల వారు తెలియజేశారు. ఇది ఒక సంస్కృత శ్లోకమైతే మరి ఒకటి తమిళ పాసురం వీరి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి పాసురమే. వీళ్ళ అంశం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాస్తవం ఆళ్వార్లందరూ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞతో, భగవంతుని యొక్క నియమనంతో వారు వివిధ అంశములుగా ఈ భూలోకంలో అవతరించారు. అందులో వీరు కుముదుడు అనేటువంటి గణాధిపతి యొక్క అంశం. ఎందుకంటే భగవంతుడికి ఎన్నో గణాలు ఉంటాయి. అందులో కుముద గణం ఒకటి. కుముదాక్షాయ గణాధిపతియే నమః, పుండరీకాక్షాయ గణాధిపతియే నమః అని ఈ ఆధార శక్తి అంటే భగవంతుడు వేంచేసి ఉన్నటువంటి పీఠాలు ఉంటాయి. ఆ పీఠాలంతా చెప్తూ వీళ్ళందరూ కూడా స్వామికి సేవ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు విశ్వక్సేన అంశంలో ఒకరు, ఆదిశేషుని అంశంలో ఒకరైతే అదే ప్రకారం ఈ మధురకవి ఆళ్వార్లు కుముదుడు అనేటువంటి గణాధిపతి యొక్క అంశంగా వీరు ఈ లోకంలో అవతరించారు. విశేషంగా వాళ్ళు భగవంతునికి ఎల్లప్పుడూ సేవ చేసేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళనే భగవంతుడు ఇక్కడ అవతరింపజేస్తాడు. ఎందుకంటే వారి ద్వారా ఈ లోకాన్నంతటిని విస్తరించాలంటే తన మనుషుల్ని పెట్టుకుంటే, ఆత్మీయుల్ని పెట్టుకుంటే, తన అంశను అలా పెట్టుకుంటే వైభవం అంతా కూడా అన్ని చోట్ల చాటి చెప్పబడుతుంది. కనుక ఈ కుముదుడు అనేటువంటి అంశంతో మధురకవి ఆళ్వార్లు ఈ లోకంలో అవతరించారు. మధురకవి ఆళ్వార్లు వీళ్ళ అవతారము ఎక్కడ జరిగింది? వీళ్ళ తండ్రులు ఎవరు గురుగారు? ముఖ్యంగా ఆళ్వారుల యొక్క అవతారం మనం ముందే చెప్పుకున్నాం. ఆళ్వార్లందరూ కూడా తమిళనాడు దేశంలో అవతరించారు. కలవు కలు భవిష్యంతి అని తామ్రపర్ణి నదీయత్ర కృతమాల పయస్విని అనే రీతిగా ఆ తామ్రపర్ణి నదీ తీరంలో మధురకవి ఆళ్వార్లు అవతరించారు. తిరుక్కోడూర్ అనేటువంటి ఒక దివ్య స్థలం.
ఆ దివ్యస్థలంలోనే ఒక జైమిని సామవేద అధ్యయనం చేసేవారు పూర్వశికులు. వేదాలలో పలు శాఖలు ఉన్నాయి. అందులో సామవేదం 4 వేదాల్లో సామవేదం ఒకటి. సామవేదం అనేది 1000 శాఖముల యొక్క సమూహం సామవేదం. 1000 శాఖలు ఉన్నాయి అందులో జైమిని శాఖ ఒకటి. ఆ జైమిని శాఖకు సంబంధించినటువంటి ఒక సద్బ్రాహ్మణుడి యొక్క వంశంలో వీరు అవతరించారు. పూర్వశిఖులు అంటుంటారండి. పూర్వశిఖులు అంటే శిఖ జుట్టు ముందర ఉంటుంది కొంతమందికి, మీరు గమనించవచ్చు. ఆళ్వాళ్ళంతా కూడా చూస్తే గమనించ. అలాగే ఆ పూర్వశిఖ వైదిక బ్రాహ్మణుల యొక్క వంశంలో మధురకి ఆళ్వాళ్ళు తిరుక్కోడూర్ అనేటువంటి దివ్యదేశంలో అవతరించారు. అది కూడా ఈశ్వరనామ సంవత్సరం, దాదాపు ద్వాపర యుగం అనేది అలా గడుస్తూ ఉన్నది. ఆ సమయంలో ఈశ్వరనామ సంవత్సరంలో మేషమాసం, ఈ మేషమాసం అనేది సంస్కృతంలో సౌరమానం ప్రకారం మేషమాసం అయితే చాంద్రమానం ప్రకారం చైత్రమాసం అవుతుంది. చైత్రమాసంలో చిత్తా నక్షత్రంలో వీరి యొక్క అవతారం జరిగినది. కానీ ఆళ్వార్ల యొక్క అవతార విశేషాలలో కొన్ని చోట్ల తల్లిదండ్రుల యొక్క పేరు సూచింపబడుతుంది, కొన్ని చోట్ల వారి యొక్క అవతారం ఇలా జరిగింది, ఇటువంటి వంశంలో వారు అవతరించారు అనేది చెప్పడం జరుగుతుంది. కనుక ఈ ఆళ్వార్లు, అది కూడా నమ్మాళ్వార్ల యొక్క దివ్యస్థలం, అవతార స్థలం, దానికి సమీపంలో ఉన్నటువంటి తిరుక్కోడూరు దివ్యదేశంలో వీరు అవతరించారు మధురకవి ఆళ్వార్. మీరు ఈ పూర్వశిఖ అన్నారు కదా, ఈ పూర్వశిఖ వారికి ఉత్తరశిఖ వారికి తేడా ఏంటి? అంటే వాళ్ళకి ఒక్కొక్కరు కూడా శిఖ అనేది మామూలుగా జుట్టు అనేది ఇక్కడ పెట్టుకోవడం అలవాటు. అంటే అది కరెక్ట్గా మనకు సరిగ్గా ఎలా వస్తుందంటే దానికే కొన్ని యోగ శాస్త్ర రహస్యాలంతా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ జుట్టు పెట్టుకోవడం అనేది అలవాటుగా పెట్టుకోవాలి. అదే ప్రకారం అంటే వీళ్ళు వచ్చి ఒక వంశానికి చెందినటువంటి వాళ్ళు పూర్వశిఖులు, ముందు శిఖ పెట్టుకునేవాళ్ళు వంశం. ఇప్పుడు కేరళ దేశంలో చూస్తే వాళ్ళందరూ కూడా పూర్వశిఖులుగానే ఉంటారు. అందువల్ల వీళ్ళకి తేడానే చెప్పడం అనేది ఈ వంశం వాళ్ళ యొక్క ఆ పరంపర వీళ్ళు ఇలాగే పెట్టుకోవాలి అనేటువంటి ఒక శిఖ అయితే ఇక్కడే ఉంటుంది. కానీ పూర్వశిఖులు ఇక్కడ ఉంటుంది, వాళ్ళకి ముందర ఉంటుంది. తొండరెడ్డి వీళ్ళంతా ఆళ్వాళ్ళు చాలామంది పూర్వశిఖ దీనికి చెందినటువంటి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ యొక్క అన్వయం, వాళ్ళ యొక్క వంశం అక్కడ వేరుగా ఉంటుంది. వాళ్ళని ప్రత్యేకంగా గుర్తిస్తారు. ఇది పూర్వశిఖ, ఉత్తరశిఖ. శిఖ అనేది ధర్మం, అందువల్ల అది పూర్వశిఖ కావచ్చు, ఉత్తరశిఖ కావచ్చు. వీళ్ళు అటు ప్రత్యేకంగా అందరికీ కూడా కనిపించడానికి పూర్వశిఖలుగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు. మధురకవి ఆళ్వార్లు ఏ చోటుకి వెళ్ళారు, ఎక్కడెక్కడ అన్ని చూస్తారు, ఆ క్షేత్రాల గురించి చెప్తారు. ఆళ్వార్లకి క్రమంగా వాళ్ళ తండ్రి గారు అన్నప్రాశనం చేశారు. అదే ప్రకారంగా చౌడ ఉపనయన సంస్కారాలు చేశారు. వేదాధ్యయనం అంతా కూడా చేయించారు. వీళ్ళు ఎల్లప్పుడూ కూడా భగవంతుని సేవలోనే ఉండాలని భావిస్తూ ఉండేవాడు. ఒకే చోట నిలవరు, ఓడిత్తిరియం యోగిగళం అంటూ ఉంటారు. అదే ప్రకారం మధురకవి ఆళ్వార్లు కూడా ముక్తి క్షేత్రాలుగా భావింపబడేటువంటి 7 క్షేత్రాలు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతాహ మోక్షదాయికాహ అని 7 ముక్తి క్షేత్రాలు ఉన్నాయి. అంటే వీటికి మాత్రం ఎందుకు అలా ముక్తి క్షేత్రాలు చెప్తున్నాయంటే అచ్చటికైనా వెళితే వాళ్ళ యొక్క ఆ గుణం ఏదైతే ఉందో కొంచెం మారిపోవచ్చు. ఇప్పటికి కూడా మీరు మధురకి వెళితే కృష్ణుడు పొర్లాడినటువంటి ఆ భూమిని, ఆ మట్టిని మనం చూడొచ్చండి. క్రమంగా ఒకే చోట ఉండకుండా అన్నీ చదువు అయిపోయింది, తరువాత వారి తీర్థయాత్రలు చేయాలని భావించారు. తీర్థయాత్ర అనేది మన యొక్క సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి యాత్రకు స్థానం ఉన్నది. కనుక క్రమంగా వారు మధుర, మాయ అంటే మధుర, బృందావన్, ప్రయాగరాజ్ అని చెప్తూ ఉంటాం, అలహాబాదు, కాశీకి వెళ్ళారు. అలాగే కాంచి, అవంతిక ఇదంతా వాళ్ళు దర్శించుకుంటూ అయోధ్యకి వీరు వచ్చారు. ఇప్పుడు అయోధ్య పట్టణం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక భక్తిని ప్రేరేపించేటువంటి రాముడు పుట్టిన స్థలము.
ఆ దశరథ చక్రవర్తి పరిపాలించినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రదేశం అయోధ్య అని దానికి పేరు. అంటే యోద్ధుం నశక్యతే, ఎవ్వరూ కూడా అచ్చటికి వచ్చి యుద్ధం చేసి ఎవరు గెలవలేరు. అందువల్ల దానికి అయోధ్య అని పేరు కారణం ఇందుకే వచ్చింది. అందువల్ల ఈ అయోధ్యలో అక్కడ విశేషంగా మధురకు పోయి ఆళ్వాళ్ళు ఈ రాముల వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. తరువాత సరయూ నదిలో ప్రతినిత్యం కూడా స్నానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దానికే తీర్థయాత్ర అని చెప్తూ ఉంటారు. చాలామంది చేయటం లేదు, దేవుణ్ణి సేవించుకుని వచ్చేస్తారు, భగవంతుని సేవించుకుని వస్తారు. కానీ పుణ్యతీర్థాలు స్నానం చేయడమే విశేషం. పాప ప్రక్షాళనం కొరకు తీర్థ స్నానం అనేది ముఖ్యం. భగవద్ దర్శనం తరువాతే అని పెద్దల యొక్క మాట. అందువల్ల తీర్థయాత్ర వెళ్ళినప్పుడు ఆ తీర్థంలో, పుష్కరిణిలో, ఆ నదిలో, పుణ్యనదిలో స్నానం చేసి తరువాత భగవంతుణ్ణి సేవించుకుంటే సమస్తమైనటువంటి పాపాలంతా కూడా తొలగి మనకు క్షేమం ఏర్పడుతుంది. వీరు అయోధ్య నగరంలో ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి ఆ పట్టణాన్నంతా కూడా, పట్టణం యొక్క రమణీయతనంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అలా ఎవరెవరిని కలిశారు, వాళ్ళతో ఎవరెవరు సంభాషించారు, ఎవరెవరితో కలిసి అంటే అక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములు, మధురకవి ఆళ్వార్లంటే భాగవతోత్తములు అంటే వారికి చాలా ఇష్టం. అందువల్ల అచ్చటి ఉన్నటువంటి పురాణ ప్రదేశాలంతటినీ కూడా వారు దర్శించారు. సీతమ్మ ఎక్కడ ఉన్నది, అదే రాముల వారి యొక్క ఆ అధ్యయనం, అభ్యాసం చేసినటువంటి ప్రదేశం ఎక్కడ, ఇదంతా కూడా వారు అక్కడ దర్శించుకున్నారు. తరువాత క్రమంగా ఒకరోజు సాయంకాలం సంధ్యావందనం చేస్తూ ఉన్నారు సరయూ నదిలో. 2 ముప్పూటలా సంధ్యావందనం చేయాలని శాస్త్రం. ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అనే ఉంది. అలాగే ప్రాతఃసంధ్య అంతా చేస్తారు, తర్వాత భగవద్ దర్శనం అవుతుంది, మాధ్యాహ్నిక సంధ్య చేస్తారు, సాయం సంధ్య చేస్తూ ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే, మనకు పెద్దలు చెప్పినటువంటి విషయం, ఎప్పుడు నీవు ఈ సంధ్యావందనం నువ్వు ఎప్పుడైతే చేస్తావో తరువాత నీ ఉన్న చోట ఏదైతే ఉందో ఆ దిక్కుకు నమస్కరించారట. మన యొక్క ఇలవేల్పు దైవం ఎవరైతే ఉంటారో అక్కడ ఒకసారి నమస్కరించాలి. అందువల్ల మనకు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, విశేషంగా ఎవరైతే ఆయా దిక్కులను చూస్తే, ఇప్పుడు శ్రీరంగం ఉన్నది, ఆ దిక్కును చూస్తే నమస్కారం చేస్తారో వాళ్ళకి నమస్కారం చేయాలట. ఎవరైతే శ్రీరంగాది క్షేత్రాల్ని చూచి నమస్కరిస్తారో మీరు వాళ్ళకి నమస్కరించండి అని ఒక చక్కటి వాక్యం అంతా ఉన్నది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నా అంటే, యాంతి అని కొంచెం శ్లోకాలంతా ఉన్నాయి. అందువల్ల అటువంటి ఆ సందర్భంలో మధురకవి ఆళ్వాళ్ళు ఏం చేశారంటే, తమ దివ్యదేశం తిరుక్కోడూరు దివ్యదేశం అచ్చట ఒక్కసారి ఆ స్వామిని అలా దర్శించుకోవాలని, నమస్కరించుకోవాలని చూశారట. అప్పుడు ఒక దివ్య తేజస్సు వారికి కనిపించి, ఇది ప్రాకృతమైనటువంటి తేజస్సు కాదు, అప్రాకృతమైనటువంటి తేజస్సు. అంటే వాళ్ళకే, కొంత మహాత్ములకే కనిపిస్తుంది, అందరికి కనిపించు. ఆ దివ్య తేజస్సుని వాళ్లే చూడగలుగుతారు, అందరూ చూడలేరు. దీనికి ఇదంతా కూడా ఒక కారణం ఉంటుంది, అన్నింటి కారణం ఉంటుంది. ఒక సంబంధాన్ని భగవంతుడు కల్పిస్తాడు. అందువల్ల వారు సంధ్యావందనం చేసిన తరువాత ఆ సాయం సంధ్యాను ముగించి ఒక్కసారి దిక్కుకు నమస్కరిస్తే ఆ తేజస్సును చూచిన వెంటనే ఇన్ని రోజులు కనిపించలేదే, ఈ అయోధ్యలోనే మనం ఉన్నాం కదా అని వారు భావించి, సరే చూస్తాము ఈ తేజస్సు అనేది నిలకడగా ఉంటుందా, ఇది శాశ్వతంగా స్థిరంగా ఉండే తేజస్సు అని 2-3 రోజుల పాటు అయోధ్యలోనే ఉన్నారట. అయోధ్యలో ఉన్న తర్వాత 3-4 రోజులు అయింది. ఆ తేజస్సు అలాగే అంటే పగల కనిపించదు, సాయంకాలం 6 నుండి మరుసటి రోజు ఉదయం 6 వరకు కనిపిస్తున్నట్టు ఆ తేజస్సు. అందువల్ల వారు తదేకంగా ఆ తేజస్సుని చూస్తూ చూస్తూ ఇక ఉండబట్టలేక వారు అక్కడి నుంచి బయలుదేరారట. అయోధ్య నుండి బయలుదేరడం వీరికి ఆ మధురకవి ఆళ్వారికి సంభవించింది. అలా వారు బయలుదేరి శ్రీరంగానికి వచ్చారట. మధ్యలో పెద్దవాళ్ళు చెప్పేవారు, వెళ్తూ ఒక దేవుణ్ణి కాకుండా, ఒక తీర్థాన్ని కాకుండా మధ్యలో వచ్చేటువంటి దివ్యదేశాలంతా కూడా దర్శించుకుంటూ పోవాలని చెప్తూ ఉంటారు. అదే ప్రకారంగా వీరు కూడా అలా దర్శించుకుంటూ శ్రీరంగ క్షేత్రానికి వచ్చి అక్కడ ఎప్పుడైతే నిలిచారో ఆ తేజస్సు కనిపించలేదట.
అంటే ఆ దక్షిణ దిక్కు నుండి ఈ తేజస్సు వస్తున్నది. ఎందుకంటే వీళ్ళంతా దక్షిణ దేశం వాళ్ళు, అందువల్ల ఆ దిక్కుకు నమస్కరించారు. తేజస్సు అక్కడి నుంచే వస్తా ఉంది, ఉత్తర దిక్కులో రాలేదు. అందువల్ల వీళ్ళు క్రమంగా బయలుదేరారు. ఆ కాలంలో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి కాళ్ళ నొప్పులే ఉండవట. కారణం ఏమంటే హరినామ సంకీర్తన. ఆ నామ సంకీర్తనం చేస్తూ ఉంటే ఎటువంటి బాధలు ఉండవు, మనకు శ్రమ కూడా ఉండదట. అందువల్ల విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల్ని ఇరువురిని కూడా తన యొక్క యాగ సంరక్షణార్థం అయోధ్య నుండి అలా తీసుకుని వెళ్తూ ఎన్నో కథలు చెప్పాడు. అందువల్ల మధుర కవి ఆళ్వార్లు క్రమంగా శ్రీరంగానికి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి వారు బయలుదేరితే ఒక చోట నిలిచారు. ఆ తేజస్సు ఇది ఎటువంటి విచిత్రం అంటే, రాత్రంతా వీరు నడుస్తారు, పగలు అలసిపోతారు. కానీ పగలు అలసిపోయినా కూడా ప్రాతస్సంధ్యను వదిలిపెట్టకూడదు. అందువల్ల ప్రాతస్సంధ్యను వదిలిపెట్టకుండా ఆ సంధ్యావందనాన్ని వార్చుకొని తరువాత ఒక కాస్త విశ్రమించి మళ్ళీ సాయంకాలం ప్రయాణం చేస్తారట. ఈ ప్రకారంగా ఎన్ని రోజులు ప్రయాణం చేశారో తెలియదు. అలా ప్రయాణం చేసి ఒక తిరుక్కురుగూర్ అనేటువంటి దివ్యస్థలానికి వస్తే తేజస్సు కనిపించలేదు. అటు ఇటు ఎన్ని దిక్కులు చూసినా కూడా కనిపించలేదు. అక్కడ పోయి సరే ఎక్కడా అని వారు విచారిస్తే ఒక చింత చెట్టు తొర్రలో ఆళ్వార్లు నమ్మాళ్వార్లు పద్మాసనం వేసుకొని అలా నిశ్చలంగా కళ్ళు మూసుకొని వారు ధ్యానం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈయన ఆచార్యులు నమ్మాళ్వార్లు. ఈ నమ్మాళ్వార్లు వారు ముఖ్యంగా భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అంశంతో వారు జన్మించారు. కానీ ఈ ఆళ్వార్లు ఎప్పుడైతే అవతరించారో ఆనాటి నుండి వారు పాలు తాగలేదు, ఏడవలేదు, స్తన్యం ఏమీ లేదు. తల్లిదండ్రులు ఇరువురు కూడా ఎంతో బాధపడి, స్వామి నీవిచ్చినటువంటి ప్రసాదం ఇది, మా వల్ల కాదు అని చెప్పిన తర్వాత ఆ స్వామి తిరుక్కురుగూరు స్వామి దగ్గర అలా ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ఆ బిడ్డ అలా పాకుతూ చింత చెట్టు త్వరగా కూర్చుందట. 16 ఏళ్ళు అలాగే నిశ్చలంగా ఎటువంటి ఇది లేకుండా. అంటే భగవంతుడే సర్వస్వం, భగవంతుడే పాలలాగా, భగవంతుడే వస్త్రం, భగవంతుడే ఆహారం, భగవంతుడే నీరు, మొత్తం ఆయనే. ఉన్నం షోరు పరుహున్నీర్ తిన్నం వెత్రియం ఎల్లాం కണ്ണన్ అని చెప్పిన విధంగా అన్ని వారే కనుక అలా 16 సంవత్సరాల పాటు వారు అలాగే ఉన్నారు. ఆళ్వారుల యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ మనోనేత్రముల ద్వారా వారు సకల దేవతామూర్తుల్ని దర్శించుకున్నారు, భగవంతుని దర్శించుకున్నారు. ఆయన ఎక్కడ పోలేదు, కానీ అందరూ ఆయనకు సాక్షాత్కరించారు. అందువల్ల వీరు ఆ దివ్య తేజస్సు ఏదైతే ఉంటుందో అలా సమీపిస్తే ఇక్కడ కనిపించింది వారికి. ఆ రూపంలో కనిపిస్తే అలా చూసిన వెంటనే వీరు మైమరిచిపోయారు. కానీ ఆ తేజస్సు ఆ తేజస్సు ఎటువంటిది, మాట్లాడుతుందా లేదా అనేటువంటి భావన, కళ్ళు మూసుకునే ఉన్నారు, వాళ్ళు కళ్ళు తెరవలేదు. ఎవరికైనా కూడా ఒక విధమైనటువంటి సందేహం కలుగుతుంది, వీళ్ళకి నిజంగా కళ్ళు కనిపిస్తుందా లేదా, వీళ్ళకి చెవి వినిపిస్తాయా లేదా, వీళ్ళు మాట్లాడతారా లేదా, ఇదంతా కూడా అనుమానం చాలా ఉంది. అందువల్ల మధురకు ఆళ్వార్లు ఏం చేశారు, ఒక రాయి ఉన్నది పక్కనే, ఆ రాయిని అలా అంటే అక్కడ కూర్చోంటే కింద టపాల్ని రాయి వేశారు. వేసిన వెంటనే ఆ శబ్దానికి కళ్ళు తెరిచారు. నమ్మాళ్వార్లు కళ్ళు తెరిచారు. ఆహా, వీరికి చూపు ఉన్నది, వీరికి కళ్ళు బాగా కనిపిస్తాయి. సరే వీరికి వచ్చి మాట్లాడే శక్తి ఉన్నదా లేదా అనేటువంటి ఒక సందేహం ఏర్పడితే దానికి నివారణ కొరకు వారు ఏం చేశారు, శత్తత్తిన్ వయత్తిల్ అనేటువంటి ఒక వాక్యాన్ని చెప్పారు తమిళంలో. ఎత్తైత్తిన్ని ఎంగే కిడక్కం. ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ, ఈ శరీరము నశ్వరం, ప్రాకృత శరీరంలో ఉన్నటువంటి ఆత్మ దేనిని తిని ఎక్కడ ఉంటుంది అని మధురకవి ఆళ్వార్ల యొక్క ప్రశ్న. దానికి నమ్మాళ్వార్లు అత్తై తిన్ను అంగే కిడక్కమన్నారు. శరీరంలో ఆ ఆత్మ అక్కడే ఉండి ఆ సుఖ దుఃఖాలంతా ఇచ్చేసి అక్కడే ఉంటుంది అని చెప్పారు. ఆహా, ఎంత మహాజ్ఞాని వీరు అని చెప్పి సర్వస్వం వీరే అని సంపూర్ణ శరణాగతి నమ్మాళ్వార్లు చేసి
ఇక నాకు దైవమే లేదు, వీరే దైవం, నాకు భగవంతుడే లేదు, వీరే భగవంతుడు అనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో శరణాగతి చేశారు. వారి దగ్గరే ఉన్నారు. నమ్మాళ్వార్లు కూడా ఇటువంటి సచ్చిష్యుడు లభించినందుకు తను 4 వేదసారభూతములైనటువంటి 4 దివ్య ప్రబంధాలని మధురకవి ఆళ్వార్లకు ఉపదేశించారు. అంటే అది వచ్చి తిరువిరుత్తం, తిరువాశిర్యం, పెరియ తిరువందాది, భగవద్విషయం అనేటువంటి తిరువాయ్మొഴി 4 ప్రబంధాలని మధురకవి ఆళ్వార్లకి వారు ఉపదేశించారు. మధురకవి ఆళ్వార్లు కూడా దాన్ని రాగ తాళయుక్తం చేసి దాన్ని అలా పాడుకుంటూనే వారు తమ యొక్క ఆ జీవితాన్నంతా కూడా వారు గడిపారు. ఇలా వీరు ప్రత్యేకంగా ప్రబంధాలు రచించలేదా? రచించారు. మంచి మంచి విషయం. ఈ మధురకవి ఆళ్వార్లకి ఒక చిన్న సందేహం ఏమిటంటే 4000 ప్రబంధాలు. ఈ 4000 ప్రబంధాలంతా కూడా భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాదులు వర్ణించేది. కానీ మధురకవి ఆళ్వార్ల యొక్క ప్రత్యేక ప్రబంధం ఏదైతే ఉన్నదో అది భగవంతుని గురించి లేనే లేదు. భగవంతుని గురించి ఆయన స్తుతించలేదు. అది ఎట్లా ఇక్కడ పోయింది, ఎట్లా దీన్ని చేర్చారు పెద్దలు అంటే భగవంతునితో సమానం గురు. అందువల్ల యథాదేవే తథాగురవ్ అన్న రీతిగా భగవత్ సమానభూతులైనటువంటి గురువుని స్తుతించారు కనుక వారి యొక్క ప్రబంధాన్ని చేర్చడం జరిగింది. అందులో ఆచార్య నిష్ఠను వీరు చక్కగా చెప్పారు. గురోహో పాదాంబుజం సర్వదాపి స్మరేతే, గురుపాదాంబుజం అని అన్నీ వాళ్ళే అని చెప్తున్నారు. గురు బ్రహ్మ అని చెప్తూ ఉంటాం మనం. అందువల్ల ఆచార్య భక్తి వీరికి చాలా ఎక్కువగా ఉన్నది. ఇది ఎలా ఉంటుందంటే మధురకవి ఆళ్వార్ని శత్రుఘ్నునితో పోలుస్తారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నునితో పోలుస్తారు. శ్రీరాముడు తండ్రి చెప్పినటువంటి మాటను జవదాటడు. అందువల్ల అతడు మంచి కైంకర్యపరు. లక్ష్మణస్వామి రాముని యొక్క మాటను జవదాటడు. అందువల్ల రాముడు ఏం చెప్తే అది చేస్తాడు, కైంకర్యం భావించాడు. భరతుడు వీళ్ళిద్దరి యొక్క మాటను జవదాటకుండా వీళ్ళిద్దరిని సమానంగా చూస్తాడు. ఈ శత్రుఘ్నుడికి భరతుడే సర్వస్వం. వాళ్ళిద్దరు ఎలా ఉంటారో తెలియదు. అది భరతుడు ఏం చెప్తే అది చేస్తాడు. అందువల్ల ఇలా ఈ సంప్రదాయాలు ఏమొస్తుందంటే భరతుడు భాగవతోత్తముడు. అంటే రాముని యొక్క పాదుకా ప్రభావాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు భరతాళ్వాన్. అందుకే ఆయన కూడా భరతాళ్వాన్ పేరు. అందువల్ల భరతుణ్ణి శత్రుఘ్నుడు ఎల్లప్పుడూ కూడా ఎలా సేవిస్తాడు, శత్రుఘ్నుని వలె ఆ భాగవతోత్తముల యందు మధురకవి ఆళ్వార్లు భగవంతుని కన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చి వారిని గౌరవిస్తాడు. ఎందుకంటే ఒక చిన్న విషయం ఉంది వైష్ణవ సంప్రదాయంలో, తదీయారాధనమని ఒకటి ఉందండి. ఆ తదీయారాధన అంటే తస్య అయం తదీయ. లోకల్లో తదీయారాధనం అంటే భోజనం అనే అర్థం. మా ఇంటికి భోజనానికి రండి అని తెలుగులో చెప్తాం. వైష్ణవ పరిభాషలో అలా చెప్పకూడదు. మా ఇంటికి తదీయారాధనకి రండి అని చెప్తాం. ఎందుకంటే అది చాలా మంచి పదం. అంటే భాగవతుల్ని మనం ఆరాధిస్తే భగవంతుడు తుష్టుడవుతాడు. అది ముఖ్యం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒకవేళ భాగవతుణ్ణి తూలనాడితే, భాగవతుణ్ణి దూషిస్తే భగవంతుడు క్షమించడట. తనని ఎంత దూషించినా కూడా భగవంతుడు ఓర్చుకుంటాడు. కానీ తన యొక్క భక్తులైనటువంటి వాళ్ళని దూషిస్తే భగవంతుడు ఓర్చుకోడు. న క్షమామి అని ఆయనే భగవంతుడే చెప్తాడు. అందువల్ల సిద్ధిర్భవతివానేతి సంశయం అచ్యుత సేవినా న సంశయోత్ర తద్భక్త పరిచర్య రతాత్మనామని ఒక చోట ఒకవేళ భగవంతుణ్ణి సేవిస్తే మోక్షం అనేది కలుగుతుందో కలుగదో అనేటువంటి సందేహం ఉండవచ్చు. కానీ భగవద్భక్తులైనటువంటి ఆచార్యుని ఆశ్రయిస్తే మోక్షం అనేది నిశ్చయం. అందువల్ల ఈ తదీయారాధనని అంటే సంప్రదాయంలో ఉపనయనం చేశారనుకోండి, అలాగే వివాహం చేశారు, సీమంతాలు చేశారు. అటువంటి సమయంలో మొట్టమొదటగా భాగవతుల్ని పిలిపించి వారికి భోజనాన్ని పెట్టి వారికి నమస్కరించిన తరువాతని ఈ సంస్కారాన్ని ప్రారంభించారు.
ఇది ఈనాటికి కూడా జరుగుతున్నది. ఎంగొం తిరువరుల్ పెట్టి ఇంబరువర్ అనగా అందరూ బాగుండాలని కోరుతుంది. వేదం కోరుతుంది, ప్రబంధం కోరుతుంది, పురాణాలు కోరుతాయి, అన్నీ కూడా అలాగే కోరుతాయి. ఆ అందరూ ఐక కంఠ్యంతో ఉద్ఘోషిస్తే భగవంతుని వాళ్ళు సేవిస్తూ ఆ సమయంలో తీర్థం శటారి ఇస్తారు. ఆ శేషాన్ని మనం ఎక్కడ, అందుకే కదండి కులశేఖర ఆళ్వాళ్ళు తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్యగితి మాం స్మరలోక స్వామి, నేను ఎక్కడో చివరివాడిగా పరిగణిస్తే చాలు, భాగవతుల్లో చివరివాడిగా పరిగణించోట. అందువల్ల మొట్టమొదటి తీర్థాన్ని స్వీకరించడం కన్నా కూడా చివరగా మనం తీర్థాన్ని అందులో ఒక చిన్న చమత్కారం చెప్తారు. చివరగా మనం తీర్థాన్ని స్వీకరిస్తే అందులో అంటే పరిమళం మనకు బాగా వస్తుంది. అందువల్ల ఆ ప్రకారంగా మధురకవి ఆళ్వార్లు భాగవత నిష్ఠ, చరమ పర్వ నిష్ఠ అని చెప్తూ ఉంటారు. అటువంటి నిష్ఠను కలిగిన వారుగా వీరు మనకున్నారు మధురకవి ఆళ్వార్లు. ఇలా ఆచార్య భక్తిని వీరు ఎల్లప్పుడూ కూడా లోకానికి చాటి చెప్పినటువంటి మహనీయులు వీరు. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని కూడా చెప్తూ ఉంటారు. కనుక అటువంటి ఆచార్య భక్తిని కలిగినటువంటి మధురకవి ఆళ్వార్లు ఒక చక్కటి ప్రబంధాన్ని కూడా వారు రచించడం జరిగినది. ఆ ప్రబంధం యొక్క వైశిష్టము, వైభవాన్ని గురించి. ప్రబంధం అంటేనే ప్రకృష్టమైనటువంటి బంధం. ప్రబంధం అంటే వాళ్ళ యొక్క ముఖార విందం నుండి వెలువడినటువంటి ఒక పాశురముల సమూహమే ప్రబంధం. వీరు రచించినటువంటి ప్రబంధం కన్నినున్ శిరుత్తాంబు అని పేరు. 11 పాశురములతో ఉంటుంది ఈ ప్రబంధం. ఇందులో మొత్తం నమ్మాళ్వాళ్ళ యొక్క స్తోత్రం, వారి స్తుతే, వారు గురువు స్తుతి తప్ప ఇంకేం లేదు. అంటే గురువుని దైవంగా భావించారని చెప్పాలి మనం. అందువల్ల కన్ని నున్ శిరుత్తాంబు అని అత్యద్భుతమైనటువంటి పేరును పెట్టారు. ఇప్పుడు పల్లాండ్ అని ఉందండి, తిరుపల్లాండ్ అంటే పల్లాండ్ అనేటువంటి పదంతో ప్రారంభమయ్యేటువంటి ప్రబంధం కనుక తిరుపల్లాండ్. అదే ప్రకారం కన్నిను శిరుత్తాంబు అనేటువంటి వాక్యం ద్వారా ప్రారంభింపబడేటువంటి ప్రబంధం కనుక దీనికి కన్నిను శిరుత్తాంబు అని పేరు. ఇందులో తాంబు అనే శబ్దానికి దారం అని అర్థం, తాడు అని అర్థం. ఆ తాడు ఎలా ఉన్నది అన్నారు. కన్ని నున్ శిరు. కన్ని అనే శబ్దానికి ముడులతో ఉన్నటువంటి దారం, నున్ అనే శబ్దానికి చాలా సన్నగా అతుక్కుపోయేటట్టు ఉండేటువంటి దారం. అంటే ఇది ఎలా ఉంటుందంటే కన్నిత్తాంబు, నున్ తాంబు, శిరుత్తాంబు అని దాన్ని పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చేశారు. కన్నిత్తాంబు అంటే ముడులతో ఉన్నటువంటి దారం, నున్ తాంబు అన్నప్పుడు అది చాలా సన్నగా అతుక్కుపోయే ఉండేటువంటి దారం. అలాగే శిరుత్తాంబు అన్నప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా, అంటే ముడి వేస్తాం చూడండి, ఆ ప్రకారంగా దాన్ని విడదీయకుండా ఉండేటువంటి ఇది ఎందుకు వచ్చిందంటే యశోదాదేవి ఎప్పుడైతే శ్రీకృష్ణుణ్ణి ఆ దామోదర వృత్తాంతం దాన్ని ఎప్పుడైతే చేసిందో అక్కడ కృష్ణుడికి ఎంత బాధ వేసుండే. అందువల్ల ముడులతో ఉన్నటువంటి దారంతో కృష్ణుడిని కట్టారు కదా. సన్న అంటే అది అలాగే శరీరంలో అతుక్కుపోయింది. ఇటువంటి యశోదా తల్లి శ్రీకృష్ణుణ్ణి తాడుతో రోడ్డులు కట్టబెట్టింది ఎప్పుడైతే నమ్మాళ్వార్లు విన్నారో 6 నెలల పాటు వారు మూర్చిపోయారట. అయ్యో దేవదేవుడికి ఇటువంటి ఒక బాధ, ఆ లోకాన్ని కట్టిపడేసేటువంటి స్వామి ఆమె కట్టిపడేసుకుంది. దానికి భక్తి కారణం, జ్ఞానం, భక్తి, వైరాగ్యం. కన్ని నున్ శిరు తాంబు. అందువల్ల స్వామి ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉంటారు. ద్రౌపది వస్త్రాపహరణం చూడండి, నేనే కాపాడుకుంటానని ఆవిడ ఇచ్చేస్తూ ఉంటే కాపాడలేదు ఆయన. గజేంద్ర మోక్షం చూడండి, నేనే చేసుకుంటా అంటే కాపాడలేదు. యశోదా తల్లి అలా కట్టి చిన్న చిన్న దారాలు అలా ముడివేసి కడుతూ ఉంటే కృష్ణుడు అలా పోతూ ఉన్నాడు. అతను వెళ్తూ ఉన్నా అలా చూస్తూ ఉంటే ఆవిడ యొక్క ఆ బాధను చూసి, ఏమ్మా లోకాన్నే నన్ను కట్టిపడాలని అనుకుంటున్నావా, నేనే నీకు దొరకాలని చెప్పి
ఆవిడ ఎప్పుడైతే ఉస్సూరు నా వల్ల కాదు అనుకుందో అప్పుడు ఆయనే కన్ని నూన్ సిరుత్తాంబినాల్ కట్టున్న పణ్ణియ పెరుమాయన్ ఎన్నప్పనిల్ నన్ని తెంగురుహో నంబి ఎన్నక్కాల్ అన్నిక్కుం అముదూరం ఎన్నా ఉక్కే. మనకందరికీ కూడా ఇది విపరీతంగా తోస్తున్నది. ఈ పాసురంలో వారేం చెప్పారు మధురకవి ఆళ్వార్లు? కన్నెనున్ సిరుత్తాంబినాల్ కట్టున్న పణ్ణియ పెరుమాయ అంటే ఆ తాడుతో బంధింపబడినటువంటి మహాత్ పెరుమాయన్ అందరినీ కూడా వంచేటువంటి స్వామి ఎన్నప్పని అతను నాకు స్వామి కాదని చెప్పేసి. ఇదేమైనా చాలా విచిత్రం కదా, నాకు దేవుడు నాకు స్వామి కాదని చెప్పేసి. ఎవరు స్వామి అన్నారు? ఎల్లప్పుడూ కూడా ఆ కృష్ణ తృష్ణ తత్వాన్ని కలిగినటువంటి నా ఆళ్వారు నమ్మాళ్వారు ఉన్నారే వారే నాకు దైవం. ఎన్ అప్పనిల్ నన్ని తెన్గురుహో నంబి ఎన్నక్కాల్ అంటే ఈ దేవుణ్ణి ఈ కృష్ణ పరమాత్మని తన సర్వస్వంగా భావించినటువంటి నమ్మాళ్వార్లే నాకు దైవం. అటువంటి నమ్మాళ్వార్ల యొక్క దివ్యమైనటువంటి నామాన్ని నేను ఎప్పుడైతే ఉచ్చరిస్తానో అన్నిక్కుం అముదు ఊరుం ఎన్నా ఉక్కే, ఈ అమృత జలం ఏ ప్రకారంగా ఉంటుందో నా యొక్క నాలిక ఆ నామాన్ని పలుకుతూ ఉన్నప్పుడు ఈ అమృతాన్ని తాగినట్టు ఉంటుంది అని చెప్పి ఆళ్వారులు 11 పాసురాలలో కూడా నావినాల్ నవిత్తు ఇన్బమెయిదినేన్ మేవినేన్ అవన్ పొన్నడి మెய்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி పావినిన్నిసై పాడిత్తిరువే నావినాల్ నవిత్తి ఇన్బమెయిదిన. మనమంతా కూడా గోవింద నామోచ్చారణం చేస్తూ ఆనందాన్ని పొందుతాం. కానీ నా యొక్క నాలిక నమ్మాళ్వార్ల యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆనందాన్ని పొందుతున్నది. ఇన్బమెయిదినేన్ మేవినేన్ అవన్ పొన్నడి ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదార విందాల్ని ఆశ్రయించాలి అని అందరూ కోరుకుంటే మా ఆళ్వార్ల యొక్క నమ్మాళ్వార్ల యొక్క పాదార విందాల్ని నేను ఆశ్రయించాలని నేను కోరుకుంటున్నాను అని ఈ ప్రకారంగా వారు తమ యొక్క దివ్య ప్రబంధంలో మీరందరూ కూడా అంటే ఈ ఆచారుని మీరు ఆశ్రయించండి, నమ్మాళ్వార్ని ఆశ్రయిస్తే మీకు అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి. ఆ నమ్మాళ్వార్లు మనల్ని భగవంతునికి చేరుస్తాడనేటువంటి ఒక భావనతో అరుள் கொண்டு ஆடும் அடியவர் இன்புற அருளினான் அவ்வரு மறையின் பொருள் అరుள் கொண்டு ఆయిరమిన్ తమిళ్ పాడినాన్ అరుள் కండీర్ ఇవ్వులగనిల్ మిక్కదే అనేటువంటి పాసురంలో ఆ 4 వేదముల యొక్క సారాన్ని ఎంతో అనుగ్రహంతో నమ్మాళ్వాళ్ళు అనుగ్రహించారు. ఆ పాసురాలంతా కూడా 4 ప్రబంధాన్ని మనం పాడుకుంటాం అని చెప్పి చివరగా పయనన్నాగిలం పాంగల్లరాగిలం శగిలన్నాగా తిరిత్తిప్పనిగొడవ పనికిరాని వస్తువుగా ఉన్నటువంటి నన్ను ఒక వస్తువుగా చేసినటువంటి ఒక సఫల వస్తువుగా చేసినటువంటి విలువైన వస్తువుగా చేసినటువంటి ఆళ్వార్ల యొక్క పాదపద్మములే నాకు శరణు అని మధురకవి ఆళ్వార్ తమ యొక్క ప్రబంధాన్ని 11 పాసురాలతో ముగించారు. అత్యద్భుతమైనటువంటి కావ్య విశేషంతో కూడి ఉన్నటువంటి ప్రబంధం కనుక అటువంటి మధురం కవిమాశ్రయే అని మధురకవిల్ని అందరూ స్తోత్రం చేస్తూ ఉంటారు. అంటే గురువు ఉన్న చోట భగవంతుడు వస్తారు. అందువల్ల గురువునే సర్వస్వంగా భావించారు, ఆచార్యుని సర్వస్వంగా భావించారు కనుక వీరికి అన్నీ కూడా అలానే సిద్ధించింది వీరికి మధురకవి ఆళ్వార్లకి. అందువల్ల ఈ ఆళ్వార్లు నమ్మాళ్వార్ల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వారి వియోగం అయిపోయింది. ఒకానొక సందర్భంలో కారిమారన్ వందారని వారి గురించి వీరు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అక్కడ సంఘ కవులంతా వీరిపైన ధ్వంసం, ఇతనే పెద్ద కవి లోకంలో, మీ గురువే కవి అంటే, అవును మా గురువే కవి అన్నారట. ఆ సంఘ కవులంతా గుమికూడారట, మేము ఒప్పుకోము, ఆ గురువుని నువ్వు ఆ ప్రకారంగా స్తోత్రం చేయడం తప్పు, అది ఆయన వచ్చాడు ఆయన యొక్క కీర్తి ఇలా ఉందని చెప్పడం తప్పు అని వాళ్ళందరూ గుమికూడి ఒక చర్చ వచ్చి ఆ సమయంలో సరే మీరంతా కవులు కదా, మీ ప్రబంధాలంతా పెట్టండి, మా గురువుగారి యొక్క ప్రబంధాన్ని నేను పెడతాను, ఎవరిది గెలుస్తాయో చూస్తాం అని చెప్పి మధురకవి ఆళ్వారు పోటీతో ఉన్నారట. ఆ సమయంలో ఏమైంది, వీరు సంఘ కవులంతా కూడా ఒక చోట పెడితే అదంతా కొట్టుకొని పోయిందట. ఒక నీడలో తామరే అంటే పొత్తామరే అని చెప్తుంటారు. కానీ మధురకవి ఆళ్వార్లు పెట్టినటువంటి నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధం కണ്ണన్ కழలిனை నన్ను మనముడయి ఎన్నం తిరునామం తిన్నన్నారనే అని
అది ఎలాగైతే అప్పుడు అందరూ కూడా ఒప్పుకున్నారట. ఆహా, నమ్మాళ్వార్ల యొక్క వైభవం మేము అసలు మర్చిపోలేము అని చెప్పి వారు నమ్మాళ్వార్ల గురించి స్తోత్రం చేయడం ప్రారంభించారని మనకు ఎన్నో చరిత్ర చెప్తూ ఉన్నది కనుక అటువంటి ఆ నమ్మాళ్వార్ల యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వారు మధుర కవి ఆళ్వార్లు వేరు. ఈ నాదములకి ఈయనకి గల సంభాషణ చెప్తాను. శ్రీమన్నాథమునులు, వారికి రంగనాథ ముని పేరు. ఈ నాథమునులు లేకపోతే నాలాయర ప్రబంధం లేదు. నాథమునులకి మధుర కవులకు ఒక అత్యద్భుతమైనటువంటి సంబంధం. ఎలాగైతే మధుర కవి ఆళ్వార్లకు తెలియకుండా నమ్మాళ్వార్ల యొక్క సంబంధం ఏర్పడి గురు శిష్య సంబంధం అనేది చాలా దృఢమైనదో, అదే ప్రకారం శ్రీమన్నాథమునులు కూడా తీర్థయాత్ర చేస్తూ తిరుక్కుడందైన దివ్యదేశానికి వచ్చారు. కుంభకోణం అనేటువంటి ఒక క్షేత్రం, అక్కడ ఆరావముద స్వామి ఆయన తిరుమల ఆళ్వార్ని చూడడానికి తన యొక్క తలను అలా పైకి చూస్తున్నాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాట స్వామి. ఆ ఆళ్వారిని చూడాలి అని ఆయన కోరి వచ్చినప్పుడు కొంతమంది శ్రీ వైష్ణవులు పాసురాలని చెప్తూ ఉన్నారు. உழையின் பின் பேச்சுமுலையூடு அவளை ஈருண்டான் கழல்களவையே சரணாகக் கொண்ட குருகூர் சடகோபன் குழலின் மலியச் சொன்ன 1000 అழతీరవల్లార్ కామరమానే నోక్కియర్కేనే. మేము భగవంతునికి సంబంధించినటువంటి పాసురాల్ని మేము పాడుతూ ఉన్నాం. 1000 పాసురాలలో ఈ 10 పాసురాల్ని ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది అనేటువంటి ఫలశ్రుతి పాసురాన్ని వాళ్ళు పఠిస్తూ ఉన్నారు. నాథమునుల వారు వెళ్ళారు. ఒక విషయం అండి, ఎక్కడ పోయినా కూడా కేవలం భగవంతుణ్ణి మాత్రమే మనం దర్శించుకోకూడదు. భగవంతుణ్ణి గురించి వారేం చెప్తున్నారు, వేదపారాయణ చేస్తుంటే వినాలి. ఎందుకంటే వినడం ఒక పుణ్యం, శ్రవణ భక్తి ఉంది కదా, అది వినడం ఒక పుణ్యం. అందువల్ల వీరు ఓపికగా కూర్చుని, వారికి అప్పటికి ప్రబంధం తెలియదేమో తెలియదు, అలా కూర్చొని వింటూ ఉన్నారట. ఆహా, ఇదేంది 10 పాసురాలే చెప్తున్నారే. మిగతా వాళ్ళపై అడిగా, మాకు తెలియదు స్వామి, ఇదంతా మాకు తెలిసి 10 పాసురాలు, మేము ప్రతిరోజు ఇక్కడ అనుసంధానం చేస్తున్నాము అని చెప్పిన వెంటనే వీరికి ఇంకా 1000 పాసురాలు ఎక్కడ ఉంటాయో, ఎవరు చెప్తారో అనుకుని అలా వెతుక్కుంటూ భాగవతోత్తములు ప్రశ్నిస్తూ తిరుక్కోడూరు అనే దివ్యదేశాన్ని చేరుకున్నారట. అక్కడ చెప్పారట, మధుర కవి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధమైనటువంటి కన్నినొన్ శిరుత్తాంబిని 12,000 సార్లు జపిస్తే నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధం లభ్యమవుతుంది అని నాథమునుల వారికి చెప్పాడు. ఇక వారు ఆ అత్యానందంతో ఈ కన్నినొన్ శిరుత్తాం, మధుర కవి ఆళ్వార్ల కన్నినొన్ శిరుత్తాంబు ప్రబంధాన్ని అలా ఒక 12,000 సార్లు, మనకు సంప్రదాయంలో 12,000 ఎన్నో వేల సార్లు జపించారు. జపించిన తర్వాత యోగంలో నమ్మాళ్వారు సాక్షాత్కరించారు. అంటే లుప్తమైనటువంటి నాలాయర ప్రబంధం. నాథములు ఎప్పుడైతే మధుర కవి ఆళ్వార్ల యొక్క ప్రబంధ జపంతో నమ్మాళ్వార్ని యోగ దశలో సాక్షాత్కరించుకున్నారో, నమ్మాళ్వార్లు వారి యొక్క 4 ప్రబంధములు మాత్రం కాకుండా 4,000 ప్రబంధాలను అంతటినీ కూడా నాథమునుల వారికి ఉపదేశించాడు. అందువల్ల మధుర కవి ఆళ్వార్ల యొక్క ప్రబంధం అనేది లేకపోతే నాథమునుల వారి యొక్క ప్రార్థన ఫలించి ఉండదు, వారి యొక్క కోరిక నెరవేరి ఉండదు. కనుక నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధం మనకు లభ్యమై ఉండదు. కనుక నాథమునుల వారికి మధుర కవి ఆళ్వారికి ఉన్నటువంటి సంబంధం చాలా అత్యద్భుతమైనటువంటి సంబంధం. కనుక ఈనాడు మనం అందరం కూడా ఈ పల్లాండి అనేటువంటి పాసురాలంతా, గోదాదేవి యొక్క తిరుప్పావి పాసురాలంతా కూడా మనం పఠిస్తూ ఉన్నామంటే దానికి ప్రధాన కారణం నాథమునులు. వారికి ప్రధానమైనటువంటి ఆళ్వార్, ఆ ప్రబంధమే ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల మంచి గనిష్టమైనటువంటి సంబంధం. భగవంతుడు అలా అప్పుడప్పుడు ఇలా తన యొక్క చేష్టను లీలను కూడా చూపిస్తూ ఉంటాడు. మనం తిరుమల పాసురాలు చదువుతూ ఉంటాం. ఈ ప్రబంధం, ఈ పాసురం చదివేటప్పుడు ఇది దేవుని స్తుతి లేదు ఇందులో, కానీ మరి ఈయన ప్రబంధం ఎలా చదువుతున్నారు, ఎప్పుడు ఏ టైంలో పఠిస్తారు? వాస్తవమైన విషయం, కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ ప్రబంధాలు ఎప్పుడెప్పుడు పఠించాలి, చదవాలి ఉంది.
ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంలో జియంగారులు శ్రీ వైష్ణవులంతా ముందు అలా నడుస్తూ ప్రబంధాలను చదువుతారు. మనం 4000 ప్రబంధం 4000 ప్రబంధం చెప్తున్నాం. కానీ వీతి ఉత్సవాల్లో 3000 ప్రబంధాలే చదవాలి. 4వ ఆయిరమైనటువంటి తిరువాళ్మొഴി నమ్మాళ్వాళ్ళ యొక్క ప్రబంధాన్ని చదవకూడదు, లోపల కూర్చొనే చదవాలి అనేటువంటి శాస్త్రం, అంటే ఒక సంప్రదాయం. అందులో మధురకవి ఆళ్వార్ల యొక్క ప్రబంధం అనేది ముదలాయిరం అనేటువంటి ఒక 1000 పాసురాలు ఏవైతే ఉంటాయో, నాలుగు భాగాలు, ఇయర్ప ముదలాయిరం పెరిగి తిరుమొഴി తిరువాయ్మొഴി. అందులో ముదలాయిరం అనేటువంటి 1000 పాసురాల్లో దీన్ని చేర్చారు. కన్నినం శురుత్తామని చివరగా చేర్చారు. చూడండి, పల్లాండ్ దీన్ని అంతా చెప్తారు. అలాగే బయట తిరుప్పావే ప్రబంధం, అదే ప్రకారం నాచ్యార్ తిరుమొഴി చెప్తారు, పెరుమాళ్ తిరుమొഴి చెప్తారు, తిరుచంద విరుత్తం, తిరుమాలై ఇదన్నీ చెప్తారు, అమరనాథి పిరామను చెప్తారు. కానీ కన్నినం శురుత్తాంబుని బయట చెప్పరు, తిరువాయ్మొഴിని కూడా బయట చెప్పరు. ఇది ఒక సంప్రదాయం. అందువల్ల ఎక్కడైతే అధ్యయనోత్సవాలు, రాపత్తు అధ్యయనోత్సవాలు, దాంట్లో పగల్పత్తు రాపత్తు అని 2 ఉంటాయి. పగల్పత్తులో 3000 పాసురాలు పఠిస్తారు, రాపత్తులో నమ్మాళ్వార్ల యొక్క తిరువాయ్మొഴിని మాత్రం పఠిస్తారు. ఒక విషయం ఏమిటంటే, పెద్దలు ఏం చేశారంటే, తిరువాయ్మొഴి ప్రబంధాన్ని ఎప్పుడైతే నీవు పఠించడానికి, అనుసంధించడానికి, పారాయణం చేయడానికి, సేవాకాలం చేయడానికి నీవు ఉద్యమిస్తావో, ఉద్యుక్తుడవుతావో, అంతకు ముందు మధురకవి ఆళ్వార్ల యొక్క ప్రబంధాన్ని తప్పక పఠించాలి అని కట్టడి చేశారు. కానీ తిరుమల క్షేత్రంలో ఇది లేదు. తిరువాయ్మొഴి ప్రబంధానికి మధురకవి ప్రబంధానికి సంబంధమే పెట్టలే. అన్ని దివ్యదేశాల్లో దాదాపు 99% దివ్యదేశాల్లో తిరువాయ్మొഴి పఠించడానికి ముందు మధురకవి ఆళ్వార్ల యొక్క కన్నినం శురుత్తాం ప్రబంధాన్ని పఠిస్తారు. ఇక్కడ ఏమిటంటే, అనంతాళ్వాన్ వారికి ఒక గౌరవాన్ని ఇవ్వడానికి వాళ్ళంతా కూడా మధురకవి దాసులవుతారు, ఆ పరంపరలో వచ్చినటువంటి వాడు. అందువల్ల మనకు దీంట్లో రాపత్తు అయిన తర్వాత, అధ్యయనోత్సవాల్లో రాపత్తు అయిన తర్వాత చివరగా, అంటే ప్రత్యేకంగా మధురకవి ఆళ్వార్ల యొక్క ప్రబంధాన్ని పఠిస్తారు. రాపత్తు తరువాత రోజు ఇది పఠిస్తారు. అందువల్ల ఈ క్షేత్రంలో అనంతాళ్వార్లకు ఉన్న తిరుమల దేవస్థానంలో మాత్రమే ఈ సంప్రదాయం ఉన్నది. మిగతా ఏ శ్రీ వైష్ణవి దివ్య దేశాల్లో కూడా ఈ సంప్రదాయం లేదు. కన్నినం శురుత్తాంబుకి, తిరువాయ్మొഴి నమ్మాళ్వార్ల ప్రబంధానికి, మధురకవి ఆళ్వార్ల ప్రబంధానికి ఒక అవినాభావ సంబంధాన్ని కల్పించారు. గురు శిష్యుల సంబంధం ఎంత దృఢంగా ఉన్నదో వారి యొక్క ప్రబంధాలు కూడా అంత సన్నిహితంగా ఉండాలని చెప్పి ఇలా చేశారు. అది మాత్రం కాదు, మనం ముందే చెప్పుకున్నాం, భగవంతుడితో సమానం గురు. అందువల్ల యథాదేవే తథాగురు అన్న రీతిగా ఇక్కడ భగవంతుని గురించి ఏమీ లేకపోయినా కూడా భగవంతుని గురించి ఎల్లప్పుడూ తరుస్తున్నటువంటి ఆళ్వార్ల యొక్క వైభవం కీర్తించబడినది. ఆ పరంపరా సంబంధం అంటూ, ఆ సంబంధం ద్వారా నాకు ఎవ్వరూ వద్దు, నాకు ఆళ్వార్లు ఉన్నారు, మా నమ్మాళ్వార్లు ఉన్నారు, పరాంకుశులు ఉన్నారు, కారిమారను ఉన్నారు, వారిని స్తోత్రం చేస్తే చాలు, నాకు ఇంకేం వద్దు, భగవంతుడు నాకు వద్దు అని చెప్పేసి. కానీ అది ఏమవుతుంది, యథాప్రకారం భగవంతుని దగ్గర చేరిపోతుంది. ఇందులో ఒక విషయం చెప్తాను. నమ్మాళ్వార్లు ఉన్నారు, నమ్మాళ్వార్లు మధురకవి ఆళ్వారికి గురువులు. ఈ నమ్మాళ్వార్లు దేవుడితో కొట్లాడాడు. ఏం దేవుడా, నువ్వే గొప్ప అనుకుంటున్నావు? అవును, నేనే గొప్పను. ఎట్లా గొప్ప అవుతావు అన్నాడు. సృష్టి స్థితిలయాదులంతా నా అధీనంలో ఉన్నాయి, నీ అధీనంలో ఉన్నాయంట. సరే ఉండని, నీకన్నా నేనే గొప్ప అన్నాడు. ఏమన్నా, ఇంత సృష్టి స్థితిలయాదులను అంతటిని కూడా చేసేటువంటి నిన్ను నా హృదయంలో దాచుకున్నాను కదా, నా హృదయంలో నీవు ఉన్నావు కదా, నీ హృదయంలో ఎవరున్నారు? ఎవర్లా, నిన్ను నేను పెట్టుకున్నాను. అటువంటిప్పుడు నువ్వు గొప్ప, నేను గొప్ప అని చెప్పి నేనే గొప్ప, అవి విన్ని యాన్ పెరియన్ నీ పెరిగే ఎన్పదనే యారరివారని అలా నమ్మాళ్వార్లు ఎల్లప్పుడూ కూడా భగవంతుని సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుని తలుస్తున్నానుగా
ఆ నమ్మాళ్వాళ్ళ యొక్క పాదార విందములే నాకు చాలు, ఇదే ఉజ్జీవన దశ, ఇదే శరణాగతి అని చెప్పి వీరు అలా ఆచార్య నిష్ఠ అని చెప్తూ ఉంటారండి. వైష్ణవ సంప్రదాయంలో భగవంతుణ్ణి మాత్రం కీర్తిస్తే చాలదు, భగవంతుణ్ణి మాత్రం సేవిస్తే చాలదు, భగవద్భక్తుల్ని కూడా అంతవరకు వెళ్తుందట. కనెక్షన్ అంతవరకు ఉంది. కేవలం భగవంతునితో అనేది ముగిసిపోదు. నాథమునుల వారు మనం చెప్పుకున్నామే, వారేం చేశారంటే మధురకవి ఆళ్వార్లో వారి యొక్క తనియను వారే రాశారు. అవిదిత విషయాంతర శఠారేహే ఉపనిషదా ఉపగాన మాత్రభోగ అపిచ గుణవసాత్ తదేకశేషి మధుర కవి హృదయే మమ ఆవిరస్తు అన్నారు నాథమునుల వారు. అంటే అవిదిత విషయాంతర శఠారేహే, ఇంతకుముందు మీరు అడిగారే, అంటే నమ్మాళ్వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరి విషయంలో కూడా ఆలోచించినటువంటి మహనీయులు. ఉపనిషదా ఉపగాన మాత్రం నమ్మాళ్వాళ్ళ యొక్క దివ్య ప్రబంధాన్ని ఎల్లప్పుడూ కూడా ఆస్వాదించి ధరించేటువంటి వారు. అపిచ గుణవశాత్ తదేకశేషి, అంటే గుణైర్దాస్యముపాగత అని ఆ లక్ష్మణ స్వామి చెప్పిన విధంగా నమ్మాళ్వాళ్ళ యొక్క గుణగణాలకు దాస్యుడయ్యారు ఈయన. మధుర కవి హృదయే, నాకు మధుర కవి నా యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఆవిర్భవించని ఉండనేను. వాస్తవంగా చూస్తే ఈ అరుణోదయం చెప్తూ ఉంటాం. ఈ అరుణోదయం అనేది సూర్యోదయానికి ముందే ఉంటుంది. మధుర కవి ఆళ్వాళ్ళు నమ్మాళ్వాళ్ళకు ముందే అవతరించారు. పెద్దవారు ఆ గురు శిష్య సంబంధంలో చిన్న పెద్ద తేడా లేదు. నమ్మాళ్వాళ్ళు మధుర కవి ఆళ్వాళ్ళ కన్నా చిన్నవారట. అందువల్ల అరుణోదయం వలె వకుళభూషణ భాస్కరులని వారిని చెప్తూ ఉంటారు. వకుళభూషణ భాస్కరాయ. అలా ఆ నమ్మాళ్వాళ్ళ యొక్క గుణగణముల చేత వశమయ్య. భక్తులందరూ కూడా భగవంతునికి ఎట్లా వశమవుతారంటే ఆయన గుణగణముల చేత వశమవుతారు, ఆకర్షితులవుతారు. అందువల్ల ఈ మధురకవి ఆళ్వాళ్ళు నమ్మాళ్వార్ల యొక్క గుణగణముల చేత ఆకర్షితులై ఆయనే సర్వస్వంగా భావించి ఆయన్నే భగవంతునిగా భావించి ఇంక ఎవ్వరూ తనకు వద్దు అని చెప్పి ఆ భాగవత నిష్ఠను, ఈ ఆచార్య నిష్ఠను, చరమపర్వ నిష్ఠను వారు అవలంబించి ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో భగవంతుడే సాక్షాత్ ఇక్కడ ఆ గురు రూపంలో, అంటే మగ్నాన్ ఉద్ధరతే లోకాత్ కారుణ్యాత్ శాస్త్రపాణిన సాక్షాన్ నారాయణో దేవ కృత్వా మర్తమయీంతను మగ్నాన్ ఉద్ధరతే లోకాత్ కారుణ్యాత్ శాస్త్రపాణిని సాక్షాత్ భగవంతుడే ఇక్కడ ఆచార్య రూపంగా ఉన్నారు. కనుక మధురకవి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధం అనేది అత్యంతం రమణీయమైనది, చాలా మంచి కావ్య సాహిత్యాన్ని పోషిస్తున్నది. అందుకనే మధురం అనేది పేరు. అందుకే మధురం అంటే రెండు విషయాలు. ఈ మధురం అనే శబ్దానికి భగవంతుడు కూడా మధురమూర్తి, ఆచార్యుడు కూడా మధురమూర్తి. అందువల్ల మధురమూర్తి అయినటువంటి ఆచార్యుని వీరు కీర్తించడం చేత మధురకవి అయ్యారు. లేక తమ యొక్క కవితలు అనేది చాలా మృదు మధురంగా ఉంటాయి కనుక అలా 11 పాసురాలే, ఆ 11 పాసులు 1000 పాసురాలకి సమానం. అంచేత నమ్మాళ్వార్ని సర్వస్వంగా భావించినటువంటి మధురకవి ఆళ్వార్లు 12 ఆళ్వార్లలో ఒకరిగా పరిగణింపబడి లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి ఉపదేశాన్ని, భగవంతుడితో సమానంగా ఉన్నటువంటి గురువులను కూడా మీరు స్తుతించండి, ఆశ్రయించండి, వారి యందు శరణాగతి చేయండి అనేటువంటి ఉపదేశాన్ని కూడా మధురకవి ఆళ్వార్ల ద్వారా మనకు ఇక్కడ అందిస్తున్నారు. గురుగారు చాలా బాగా మధురకవి ఆళ్వార్ గురించి, నమ్మాళ్వార్ యొక్క సంబంధం గురించి, గురుశిష్య సంబంధం గురించి చాలా బాగా విపులీకరించి చెప్పారండి. ధన్యవాదాలు గురువుగారు. ఇది ఈనాటి గురుసన్నిధి కార్యక్రమం. చూశారు కదా, మొత్తం ప్రపంచమంతా తానైన ఆ భగవంతుణ్ణి, ఆ గురువు తన హృదయంలో పెట్టుకుంటే ఆ గురువుని తన హృదయంలో పెట్టుకున్న ఆ మధురకవి ఆళ్వార్ల గురించి, వారి విశేషాల గురించి గురువుగారు చాలా బాగా చెప్పారు. ఇది ఈనాటి గురుసన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.
ఓం